మనకి అవగాహన ఉంటే మనం ఎవరినైనా కాపాడే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరికి అవగాహన అనేది అవసరం. అయితే అందరూ దేవుళ్ళు కాదులే కానీ, కాకపోతే మనకు తెలిసిన విషయాన్ని పక్క వ్యక్తికి చెప్పటంలో ఉన్న విలువ, అంటే ప్రతి వ్యక్తి కూడా తీసుకోవాల్సిన న్యాయం అంటే మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం మన స్వార్థం, మన యొక్క కుటుంబం అనే కాకోకుండా పక్క వాళ్ళకి కూడా ఎంతో కొంత ఉపయోగపడాలి అనే ఆలోచన ఉండాలి. ఎంత ఎందుకు చెప్తున్నానంటే, విసన్నపేట మండల కేంద్రంలో ఉన్న ఆసుపత్రిలో 2 ఇంజక్షన్లు ఒక్కొక్కటి 40,000 రూపాయలు ధర కలిగినవి ఉచితంగా ప్రాణాలు కాపాడేందుకు, ఎవరికి గుండె నొప్పి వచ్చిన వారికి వారి ప్రాణాలు కాపాడేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ ప్రొసీజర్ ఏంటంటే, గుండె నొప్పి రాగానే మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఇంజక్షన్ చేస్తారనుకునేది అది కాదు విధానం. ఈ విధానం ఏంటంటే, అంటే మనం ఎవరికైనా చెప్పడానికి వీలుగా ఉండటానికి విపులీకరించి చెప్పడం జరుగుతోంది. దీనికి లైన్ ఏంటంటే, హార్ట్ అటాక్ వచ్చిన పేషెంటు ఫస్ట్ మనం మామూలుగా కార్డియాలజిస్ట్ ఎవరుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా. వెళ్ళినప్పుడు మనకు తెలిసి జనరల్గా విజయ హాస్పిటల్కు విసనపేటలో వెళ్తూ ఉంటాం, డాక్టర్ విజయ్ గారి దగ్గరికి. వెళ్ళినప్పుడు ఆయన గారు చూసిన తర్వాత సంబంధిత ఇంజెక్షన్ చేయాలి అనే ప్రిఫర్ చేసినప్పుడు ఆ సార్ చెప్పిన దాని ప్రకారం మనం ఫస్ట్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడున్న డాక్టర్ అమ్మ గారు ఎవరుంటే వాళ్ళు ఇక్కడ ఈ డాక్టర్ గారికి విజయ డాక్టర్ గారికి ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే పలానా ఇంజక్షన్ చేయాలమ్మా అని చెప్తే అప్పుడు ఆ ఇంజక్షన్ చేయడం జరుగుతుంది. విధానం ఇది అంతే తప్ప, మనకు హార్ట్ అటాక్ రాగానే మనం గబగబా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోతే మనకి ఇంజక్షన్ చేసే విధానం మాత్రానికి కాదు అన్నది సమాచారం. ఇంకా అదనపు సమాచారం కావాల్స్తే ఎవరికైనా సరే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి సమగ్ర సమాచారాన్ని తెలుసుకొని మనం మన పరిసర ప్రాంత వాసులకు చెబితే వాళ్ళు మిగిలిన వాళ్ళకు కూడా చెప్పాలని కోరటం జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న ఇంజక్షన్లు 2 మాత్రమే. అందుకనంటే మళ్ళీ ఒక వారంలో మళ్ళీ వస్తాయని చెప్తున్నారు వైద్య సిబ్బంది. మనం మన పక్కవారి ప్రాణాలను కాపాడదాం, మన ప్రాణాలను కూడా కాపాడుకుందాం. ఇది సమాచారం. చూస్తూనే ఉండండి 3 యూట్యూబ్ ఛానల్. మీ సర్వేశ్వరరావు, బిఏ పాలిటిక్స్, ఎన్టీఆర్ జిల్లా. ఉంటాను మరి.